సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మంత్రి ఉత్తమ్ క్యాంపు కార్యాలయంలో R&B పంచాయతీరాజ్ ఎలక్ట్రిసిటీ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉత్తమ్, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మరియు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అధికారులు మంచి సంకల్పంతో అన్ని పనులు పూర్తి నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. అధికారులకు ఏ ఇబ్బంది ఉన్నా తమకు తెలియజేయాలని, ప్రజలతో మర్యాదగా ఉండాలని తెలిపారు. మరికొన్ని లిఫ్ట్లు మంజూరు చేయించడం జరిగింది. వాటికి పనులు కూడా వేగవంతం చేయించడానికి కూడా రేపు సమీక్ష నిర్వహించారు. వీటికి అదనంగా ఇప్పుడు ఉన్న లిఫ్ట్లకి ఏమన్నా మనం ఆ నీళ్లు అదనంగా అందుబాటులో ఉంటే లిఫ్ట్ యొక్క సామర్థ్యం పెంచి, పంపింగ్ కెపాసిటీ పెంచి, తక్కువ ఖర్చుతో ఇంకొంత కొత్త ఆయకట్టుకి నీళ్లు సప్లై చేసే విధంగా కూడా పరిశీలన చేస్తున్నాం. అదేవిధంగా ఇంకెక్కడన్నా నీళ్లు ఉండి లిఫ్ట్ లేకుంటే ఆడ లిఫ్ట్ కూడా కట్టే ప్రయత్నం చేస్తాం. మా ప్రభుత్వం యొక్క ఇరిగేషన్ శాఖ విధానం కూడా గతంలో లక్షల కోట్లు ఖర్చు పెట్టి రేపు మధ్యాహ్నం 2 గంటలకి కోదాడలో గురుగుట్ల అప్పయ్య గారి ఫంక్షన్ హాల్లో లిఫ్ట్ల మీద రివ్యూ, ఆ విషయం ఎప్పుడో మీకు బ్రీఫ్ చేస్తాను. నేను ఎమ్మెల్యే కాకముందు కొన్ని లిఫ్ట్ నిర్మాణం చేశాను. నేను ఎమ్మెల్యే అయినాక, మంత్రి అయినాక, ఎంపీ అయినాక ఎక్కువ శాతం లిఫ్ట్లు నేనే నిర్మాణం చేయించాను. మధ్యలో చాలా లిఫ్ట్లు అప్పటి ప్రజాప్రతినిధులు గవర్నమెంట్ కి కొంత ఆసక్తి లేకుండా ఉండి సామర్థ్యం తగ్గిపోయింది. అంటే ఒక లిఫ్ట్ 5,000 ఎకరాలకు కడితే ట్రాన్స్ఫార్మర్లు ఖరాబ్ కావడం, మోటార్లు ఖరాబ్ కావడం, పైప్ లైన్లు పట్టించుకోకపోవడం, కాలువలు పట్టించుకోకపోవడం, అన్ని లిఫ్ట్ల సామర్థ్యం తగ్గిపోయింది. నేను ఈసారి మళ్ళీ ఇరిగేషన్ మినిస్టర్ అయినాక హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న 35 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు, కోదాడ నియోజకవర్గంలో ఉన్న 16 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పూర్తి సామర్థ్యంతో నడిచే విధంగా మరమ్మతులు చేయిస్తున్నాం. అదేవిధంగా చిన్న వర్క్లకి స్కీములు కొన్ని 100,000 ఎకరాలు తక్కువ ఆయకట్టుకి నీళ్ళు ఇస్తుంది. ఇట్లా ఒక ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ లేదంటారు, ఒక దగ్గర వైరింగ్ లాక్కుంటున్నారు, ఒక దగ్గర చిన్న పాట దొంగలించింది. ఈ విధంగా చాలా లిఫ్ట్ల విషయంలో ఈ 35 + 19 54 లిఫ్ట్ స్కీమ్స్ ఇవి 500 ఎకరాల నుంచి 5,000 ఎకరాల వరకు ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి సామర్థ్యంతో పనిచేసే విధంగా రేపు సమీక్ష సమావేశం